రైట్, విశాఖకు ఐటీ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ఇన్ఫోసిస్, టీసీఎస్ పనిచేస్తున్నాయి. గూగుల్ డేటా సెంటర్ నిర్మాణంలో ఉంది. కొత్తగా విశాఖ ఋషికొండ ఐటీ హిల్స్ 2లో ఎన్టీటీ డేటా సొల్యూషన్ ఐటీ డేటా సెంటర్ ప్రారంభమైంది. నూతన ఐటీ కంపెనీలతో విశాఖ మరో నోయిడా, బెంగళూరు తరహా సిటీ అవుతోంది. బెంగళూరు, హైదరాబాద్ నుంచి 100 మందికి పైగా ఉద్యోగులు ఈ ఎన్టీటీ డేటా సెంటర్లో ప్లేస్మెంట్ వినియోగించుకున్నారు. విశాఖలో కొత్త ఐటీ కంపెనీల రాకపై మా ప్రతినిధి ఆదిత్య పవన్ గ్రౌండ్ రిపోర్ట్. గౌతమ్, విశాఖపట్నం ఏ హబ్గా అవుతోంది, అలాగే ఐటీ హబ్గా అవుతోంది. ఇప్పటికీ విశాఖపట్నంలో చాలా ఐటీ కంపెనీలు ఉన్నాయి, కానీ ఇంకా చాలా ఐటీ కంపెనీలు క్యూ కడుతున్నాయని చెప్పుకోవచ్చు. విశాఖపట్నంలో ఇప్పటికే ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర, విప్రో, అలాగే అనేక కంపెనీలు ఉన్నాయి. ఫ్లూయెంట్ గ్రిడ్ ఉంది, సింబయాసిస్ కంపెనీ ఉంది, మిరాకిల్ సాఫ్ట్వేర్, మాపిల్ సొల్యూషన్, అనేక కంపెనీలు ఐటీ కంపెనీలు పనిచేస్తున్నాయి. విశాఖపట్నం ITSEZలో ఈ కంపెనీలన్నీ కొలువు తీరాయి. కానీ గూగుల్ వచ్చిన తర్వాత మరింత స్పీడ్ అయిందని చెప్పుకోవచ్చు. ఒక పక్క గూగుల్ పనులు శంకుస్థాపన తర్వాత వేగంగా జరుగుతున్నాయి. అలాగే మరిన్ని డేటా సెంటర్లు, సిఫీ డేటా సెంటర్ వచ్చింది, అలాగే మరిన్ని డేటా సెంటర్లు విశాఖపట్నం వస్తాయి. వీటన్నిటికీ అనుసంధానంగా ఇప్పుడు విశాఖపట్నంలో ఈరోజు ఋషికొండ ఐటీ హిల్ నెంబర్ 2లో ఎన్టీటీ డేటా సెంటర్ ప్రారంభమైంది. ఈ డేటా సెంటర్లో సుమారుగా మొదటి విడతలో 500 మంది పైగానే ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో 100 మంది పైగా విశాఖపట్నం వాస్తవ్యులు, అంటే విశాఖపట్నం పరిసర ప్రాంతంలో, విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న జిల్లాలో ఉన్నటువంటి వారుగా భావించుకోవచ్చు. వారంతా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు విశాఖపట్నం కానీ ఉత్తరాంధ్ర ప్రాంతం అంటే వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకి, ఉదాహరణకు ఐటీ తీసుకున్నట్టయితే ఇక్కడ చదివినటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో చదివిన విద్యార్థులు బెంగళూరు, హైదరాబాద్, ఇతర ప్రాంతాలు వెళ్ళేటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు విశాఖపట్నం ఐటీ హబ్గాను, ఏ హబ్గాను తయారైంది. కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు. బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి, ఇతర ప్రాంతాల నుంచి తమ తమ స్వస్థలాలకి, తమ దగ్గర జిల్లాలకి రావడంతో ఐటీ ఉద్యోగులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రానున్నటువంటి మరో 3 ఏళ్లలో అనేక కంపెనీలు విశాఖపట్నంలో కొలువు తీరుతున్నాయి. ఇప్పటికే మధురవాడ ITSEZలో చాలా కంపెనీల నిర్మాణాన్ని ప్రారంభించాయి. అవన్నీ కూడా 1-2 సంవత్సరాల్లోనే తమ కార్యకలాపాలు ప్రారంభిస్తాయి. ఒకవైపు గూగుల్ లాంటి డేటా సెంటర్ ప్రారంభంతో పాటు అనేక కంపెనీలు, డేటా కంపెనీలు ఇక్కడ రావడంతో డేటా హబ్గా విశాఖపట్నం ఎదుగుతోంది. అదే సమయంలో ఏ హబ్గా ఎదుగుతోంది, ఐటీ కంపెనీలతోటి విస్తరిస్తోంది. ఇప్పటికే మధురవాడ ప్రాంతం ఒక హైటెక్ సిటీగాను, ఒక మాదాపూర్గా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఐటీ కంపెనీ చెందినటువంటి ఉద్యోగులు ఆ ప్రాంతాన్ని ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా ఒక అంశాన్ని స్పష్టం చేస్తున్నారు. బెంగళూరులోను, హైదరాబాద్లోనూ నివసించేటువంటి పరిస్థితి కంటే విశాఖపట్నంలో నివసిస్తే కొంచెం తక్కువ లో కాస్ట్లో ఇక్కడ నివసించవచ్చు, కాస్త ఎంతో కొంత ఇన్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందనేటువంటి అభిప్రాయాన్ని ఐటీ ఉద్యోగులు వ్యక్తపరుస్తున్నారు. అందుకే పెద్ద సంఖ్యలో ఐటీ ఉద్యోగులు విశాఖపట్నానికి వస్తున్నారు. ఒకప్పుడు ఉత్తరాంధ్ర నుంచి వలసలు వెళ్ళేవారు, కానీ ఇప్పుడు ఉత్తరాంధ్రకి వలస వస్తున్నారని చెప్పుకోవచ్చు. ఐటీ కంపెనీలు కొలువు తీరుతున్నాయి. చాలా ఐటీ కంపెనీలు నిర్మాణాన్ని ప్రారంభించాయి. త్వరలోనే నిర్మాణం పూర్తవుతుంది. వీటన్నిటి వల్ల విశాఖపట్నం ఈ ప్రాంతం, అంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి విశాఖపట్నం, విజయనగరం, అలాగే శ్రీకాకుళం, ఇటు అనకాపల్లి, ఉభయ గోదావరి జిల్లాలు కూడా సమీపంలో ఉన్నటువంటి ఈ ఉమ్మడి 6 జిల్లాల ప్రాంతంలో పరిధిలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీ చదువుకున్న విద్యార్థులు కావచ్చు, కంప్యూటర్ సైన్స్ చేసిన విద్యార్థులు కావచ్చు, వారందరికీ పెద్ద సంఖ్యలో కొలువులు ఇవ్వడానికి విశాఖపట్నం సంసిద్ధంగా ఉంది. విశాఖపట్నంలో ఉన్నటువంటి మధురవాడ ITSEZలో ఐటీ కంపెనీలన్నీ కూడా తమ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయి. ఇప్పటికే ఇన్ఫోసిస్లో 2000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అలాగే టెక్ మహీంద్ర లాంటి కంపెనీలో కూడా పెద్ద సంఖ్యలో ఉద్యోగులు కొలువులు ఇచ్చిన పరిస్థితి. రానున్న రోజుల్లో విశాఖపట్నం మరింత విస్తరిస్తుంది. ఐటీ పరంగా అనేక కొలువులు ఇస్తుంది. విశాఖపట్నం ఒక కొత్త ఐటీ హబ్గా మరింత విస్తృతంగా ముందుకు వెళ్తుందనడానికి సంసిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఈరోజు ఎన్టీటీ డేటా సెంటర్ లాంటి కంపెనీ ప్రారంభం కావడం, ఒక 300 మంది పైగా ఉద్యోగులు ఇక్కడ రావడం, వారంతా కూడా బెంగళూరు, హైదరాబాద్ నుంచి విశాఖకు రావడం, ఉత్తరాంధ్ర నుంచి ఒకప్పుడు వలస వెళ్ళిపోయిన వారు ఇప్పుడు ఉత్తరాంధ్రకి వలస వస్తున్నారని చెప్పుకునే స్థాయిలో విశాఖపట్నం తయారైంది.